బిగ్ బాస్ హౌస్ లో కంటెంట్ కోసం తెగ కష్టపడుతూ ఉంటారు హౌస్ మేట్స్. ఈ విషయం పక్కన పెడితే లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఒకప్పుడు బిగ్ బాస్ లో కేవలం కెప్టెన్స్ ఉండేవారు, కానీ ఇప్పుడు బిగ్ బాస్ ఓన్లీ చిప్స్ మాత్రమే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే చిప్స్ గా వ్యవహరిస్తున్న వాళ్ళకి మెల్ల ఒక దండ ఉంటుంది. ఆ దండ ఎప్పుడు కాపాడుకుంటూ ఉండాలని బిగ్ బాస్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ రోజు నిఖిల్ దండని తీసేసి దాచేశారు సోనియా, అలాగే కిర్రాక్ సీత. అయితే పాపం నిఖిల్ ఆ దండ పోగొట్టుకుంటే ఎక్కడ తన పదవి పోతుందేమో అనుకుని తెగ భయపడిపోయి చాలా వెతుకులాట మొదలు పెట్టారు. అయితే తర్వాత ఏమనుకున్నాడో ఏమో, మొత్తానికి కిర్రాక్ సీత దగ్గరికి వచ్చి నా దండ పోయింది, నువ్వే తీసేవా అంటే, సరే నీ దండ నీకు ఇస్తాను, నాకు కావాల్సింది నువ్వు ఇస్తావా చెప్పు, ప్రామిస్ చేయండి. అయితే నిఖిలు, నువ్వు నన్ను ట్రిగ్గర్ చెయ్యొద్దు, ఆ దండ నాకు చాలా వాల్యుబుల్, ఒకవేళ ఆ దండ నేను పోగొట్టుకుంటే తర్వాత నాగార్జున గారు వచ్చి నువ్వు దండే కాపాడుకోలేకపోయావు, ఇంకా బిగ్ బాస్ రెస్పాన్సిబిలిటీ ఎలా తీసుకుంటావంటూ ప్రశ్నిస్తారు. కాబట్టి ప్లీజ్ నువ్వేం చెప్తే నేను అది చేస్తాను, ప్రామిస్ అంటూ ప్రామిస్ చేశాడు. అయితే కిర్రాక్ సీత, సోనియా వీళ్ళిద్దరూ కూడా నిఖిల్ ని తెగ ఆడుకున్నారనే చెప్పాలి. ఇక కిర్రాక్ సీత నిఖిల్ కి ఇచ్చిన పనిష్మెంట్ అలాగే బ్లాక్ మెయిలింగ్ ఏంటి అంటే, నేను ఉన్నన్ని రోజులు కూడా నువ్వు కాఫీ కలిపి తీసుకురావాలి పొద్దున్నే అంటూ ఆదేశించింది. దీంతో నిఖిల్, అదెలా అవుతుంది, నీకు గనక నేను కాఫీ ఇస్తే మిగిలిన వాళ్ళు ఏదో అనుకుంటారు అంటే, నాకు వాళ్ళతో సంబంధం లేదు, కేవలం నేను అడిగింది నువ్వు చేస్తానని ప్రామిస్ చేసావు, నేనున్నన్ని రోజులు కూడా నువ్వు కాఫీ తీసుకొచ్చి ఇస్తావా పొద్దున్నే అని అడగడంతో సరే ఇస్తాను ఇవ్వు అంటూ దండ తీసుకున్నాడు. ఏదైనా సరే కంటెంట్ కోసం తెగ కష్టపడుతున్నారనే హౌస్మేట్స్ అనాలి. పాపం నిఖిల్ ఎవరు చెప్పినా సరే ఏదైనా చేయడానికి రెడీ అయిపోయేలా ఉన్నాడు. మొత్తానికి సోనియా ఆకుల, కిర్రాక్ సీత నిఖిల్ని బ్లాక్మెయిల్ చేసి పొద్దున్నే కాఫీ తెప్పించుకునేలా ప్లాన్ చేశారు. వీళ్ళ తెలివికి జోహార్ చెప్పాల్సిందే. మరి మీరేమంటారు? కిర్రాక్ సీత తెలివికి అలాగే సోనియా తెలివికి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.